2025 ఆగస్టు 13 అంటే మొన్న పోయిన సంవత్సరం ఆగస్టు 13 నాడు జస్టిస్ శరద్ కుమార్ గారు ఎన్సీఎల్ఏటీ జడ్జ్ ఎవరైతే ఈ డిస్ప్యూట్ని ఈ కేఎల్ఎస్ఆర్ అనే కంపెనీ ఇంకో కంపెనీ మధ్యన గొడవని చూస్తున్నారో ఆయన ఏమన్నాడు, నాకు ఫోన్లో మెసేజ్ వచ్చింది, ఆ మెసేజ్లో స్పష్టంగా నన్ను అడుగుతూ ఉన్నారు, మీరు కేఎల్ఎస్ఆర్ అనే కంపెనీకి అనుకూలంగా తీర్పు ఇవ్వండి అని చెప్పి నా మీద ఒత్తిడి పెడుతున్నారు, అందుకే నేను తప్పుకుంటున్నాను అని చెప్పి జస్టిస్ శరద్ కుమార్ అనే వ్యక్తి ఎన్సీఎల్ఏటీలో ఉన్న పెద్ద ఆయన తప్పుకున్నారు. హీ రెక్యూజ్డ్ హిమ్సెల్ఫ్. ఇంగ్లీష్లో చెప్పాలి అంటే ఎన్సీఎల్ఏటీ జ్యుడిషియల్ మెంబర్ అలిజెస్ బీయింగ్ అప్రోచ్డ్ బై జడ్జ్ ఫర్ ఫేవర్ రెక్యూజెస్ హిమ్సెల్ఫ్. ఒక జడ్జి గారు, ఆ మెసేజ్ ఎవరో ఆషామాషి వ్యక్తులు పంపలేదు, ఒక జడ్జి గారు పంపారు, కాబట్టి ఈ ఒత్తిడి నేను తట్టుకోలేను అని చెప్పి ఈ జస్టిస్ శరద్ కుమార్ గారు ఎన్సీఎల్ఏటీ నుంచి తప్పుకున్న వార్త. ఇది కూడా అన్ని పత్రికల్లో వచ్చింది. ద హిందూ అనే పత్రికల్లో ఇది వచ్చింది. తర్వాత ఈయన తప్పుకున్నారు. ఇది ఎవరు ఒత్తిడి తెచ్చారు? 25 ఆగస్ట్ అంటే ఈ కంపెనీకి ఇంత పవర్ఫుల్గా అండగా నిలబడి మెసేజ్లు పంపించే శక్తి ఉన్న వాళ్ళు ఎవరు ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో? మీకు తెలుసు, నాకు తెలుసు. ఎవరి కారు అయితే వారు వాడుకున్నారో ఇక ఆ వ్యక్తి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. మరి ఆయన ద్వారా మరి ఎవరో వీరికి మెసేజ్ పంపి వీరిని ప్రలోభ పెట్టే ప్రయత్నం చేస్తే వెంటనే ఆ జడ్జి గారు కూడా తప్పుకున్నారు.